ఇవాళ ప్రశ్న అనేటువంటి ఒక యూట్యూబర్ రావణ్ గారిని తీసుకుందాం, సంఘటన తీసుకుందాం. ఏంటి మీరు చేస్తున్నది? నమస్తే అండి, నేను రావణ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడే 4వ బెయిల్ వచ్చింది. ఈ 4వ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ 5వ అరెస్ట్ టోల్ గేట్ దగ్గర పట్టుకొని ఇప్పుడు మళ్ళీ నక్కపల్లి తీసుకెళ్తున్నారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేనకి తగు పెట్టుకుంటాకి ఆ రావణ్ అనేటువంటి యూట్యూబర్ ని ఎంచుకున్నారు మీరు పావు కింద. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని ప్రభుత్వానికి చెప్తున్నా, ఈరోజు మీరు నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు ఎంచుకుని? నాకు కనపడేదైతే కాపులు జనసామర్థ్యం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మాత్రమే మీరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిస్తున్నారు. అదే కనపడుతుంది కదా. లే 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 నారాజా, లే 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 నారాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, లేవనంటావా నిద్దుర లేవనంటావా. ఫస్ట్ కేసు ఎక్కడ పెట్టారు? పిఠాపురంలో పెట్టారు. స్టేషన్ మీదకి దొమ్మికి వెళ్ళారు, దొమ్మికి పంపించారు. నెక్స్ట్ కేసు బెయిల్ రాగానే జడ్జి గారు తిడుతున్నారు, సిగ్గులేదరా బాబు మీకు, ఏం చేస్తాం సార్, చంద్రబాబు గారు వెళ్ళమన్నారు సార్, డీజీపీ గారు వెళ్ళమన్నారు సార్ అని వాళ్ళు ఎడుతున్నారు పోలీసులు. అక్కడి నుంచి కాకినాడ రూరల్ మొరమీటర్ మాకు తేడం ఏంటని జడ్జి గారు తిడతాడు. వెంటనే బయట అరెస్ట్. బందర్ ఎనుగుదురు పోలీసులు అండి, అక్కడి నుంచి ఎనుగుదురు తీసుకొస్తారు. ఎనుగుదురులో స్టేషన్ మీద దొమ్మి, స్టేషన్లో గోడ దూకెళ్తారు రౌడీ షీటర్లు. అది కొట్టాల్సింది కదా, ప్రశ్న రావని కొట్టాల్సింది కదా, ఎందుకు కొట్టలేదు అని అడుగుతున్నాను. బయట అరుగు మీద కూర్చున్నాడుగా చెక్కబల్ల మీద రావణం, చిద్విలాసంగా నవ్వుతా కూర్చున్నాడు కదా. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. అంత పోటుగాళ్ళు గోడ దూకెళ్ళిన రౌడీలు రావణ్ ఎందుకు కొట్టలేదు అన్న. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. అంటే మీ డ్రామా అక్కడి వరకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా బందర్ సంఘటన చెప్తానండి, పవన్ కళ్యాణ్ ఎంత నిజంగా ఆయన అపరిచితుల్లోనేమో అది డిజార్డర్, అది సైకలాజికల్ డిజార్డర్, కానీ ఇతను మోటివేటెడ్ డిజార్డర్. ఇది జాతి రత్నాలు మా జాతి రత్నాలు, కని విని ఎరుగని మామణి మాణిక్యాలు. మోటివేటెడ్ డిజార్డర్ ఇది, మల్టీ స్ప్లిట్ మోటివేటెడ్. ఇది తనకు తను కావాలని తెచ్చుకుంటాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు కావాలని తెచ్చుకుంటున్నారంటే నేను చెప్తున్నానంటే, మొన్న ఎప్పుడైతే మొన్న రావణ్ గారిని 2వ కేసు పెట్టారు, మొన్న పొద్దున పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులో అన్ని వ్యవహారాలు అన్ని సంగతులు, ఎవరు రావాలి, ఏ గేట్లోంచి రావాలి, ఏ తలుపులోంచి వెళ్ళాలి, మీడియా కనపడకుండా ఎవరు రావాలి, ఇట్లాంటి అన్ని పనులు చూసేటువంటి ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు హరిప్రసాద్. ఆయన బందర్లో మొన్న నిన్న ఏం పని బందర్లో మొన్న వచ్చావు ఆర్కేఎంఎస్ పైన షెడ్ కింద మీటింగ్ పెట్టావు, అందరిని పిలుచుకున్నావు. ఏంటంటే పని, ఎవరికి ఏం పదవులు కావాలి, ఎవరికి నామినేటెడ్ కావాలి, ఎవరికి కౌన్సిల్ టికెట్ కావాలి, ఎవరికి ఎమ్మెల్సీ టికెట్ కావాలి, ఎవరికి జిల్లా పరిషత్ చైర్మన్ కావాలి, ఎవరికి ఎంపీపీ కావాలి, ఎవరికి జెడ్పీటీసీ కావాలి, మీరు అందరూ అప్లికేషన్లు పట్టండి అని జిల్లా మొత్తం అక్కడికి పోగేస్తామంట. చూడండి, తంతు హరిప్రసాద్ తంతు. హరిప్రసాద్ ఎందుకు వస్తాడు? పవన్ కళ్యాణ్ పంపిస్తే వస్తాడు, స్కెచ్ గీసి పంపిస్తాడు. హరిప్రసాద్ మీటింగ్ పెట్టి అందరినీ పోగేసి ఆ రోజు అక్కడ కేసు పెడతారు బందర్ ఎనుగుదురులో. అక్కడి నుంచి కోడూరు వెళ్తాడు హరిప్రసాద్. మొన్నే కోడూరు ఎందుకు? అక్కడ కూడా కాపులు ఎక్కువ గట్టిగా ఉన్నారు. కాపులు బందర్లో ఉన్నారు, అవినిగడ్డ నియోజకవర్గం కోడూరులో కేసు అయ్యింది ఆల్రెడీ రావణ్ మీద. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ బెయిల్ రాగానే ఇవాళ రాత్రికి అక్కడ పాయకరావుపేట, బందర్ నుంచి పాయకరావుపేట కూడా కాపులు ఎక్కువ. పాయకరావుపేట నుంచి ఇవాళ రాత్రి కోడూరు చేస్తారు, చూసుకోండి కావాలంటే. ఎక్కడ కేసు కడుతున్నా, ఎఫ్ఐఆర్ కడుతున్నా రావణ్ మీద, అన్ని చోట్ల కూడా కాపులు అధిక జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రమే కేసులు కడుతున్నారు. ఎందుకని? ఒకటి స్టేషన్ మీదకి వెళ్ళి దూకుడికి వెళ్తాకి జనం కావాలి, అమాయకులైన బకరాలు కావాలి, వైసీపీ వాళ్ళతో గొడవలు పడాలి, మళ్ళీ జనసేనకి వైసీపీకి తగులు కావాలి, ఫ్రిక్షన్ కావాలి, తద్వారా మళ్ళీ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ వెనక్కి చేరిపోవాలి. చంద్రబాబు నాయుడు యొక్క తప్పుడు కుట్రలు తప్పితే వేరే ఏముందంటున్నాను. పోలీసులు సిగ్గుపడరా అని అడుగుతున్నాను.
నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ఐపీఎస్ చదువుకున్నారు, పోలీస్ స్టేషన్ మీద దొమ్మి వస్తే రౌడీ షీటర్లు పోలీసులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారన్న? ఇంకోటి కొనుక్కో. ఊరికి ఎవడో ఒకటి దొరికితే మామూలుగా రౌడీని చంపేసామని ఇక్కడ చెప్తారా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారుగా, రౌడీ షీటర్ని చంపేస్తే తప్పేంటి అని మాట్లాడుతున్నావుగా. మరి ఈ రౌడీ షీటర్లు పట్టపగలు పోలీస్ స్టేషన్ మీదకి కస్టడీలో ఉన్నటువంటి ఒక ముద్దాయిని చంపటాకి యత్నిస్తా ఉంటే నీ సలహా మేరకే నేను నరసాపురం ఎమ్మెల్యేకి బందర్లో పని ఏంటి అడుగుతున్నాను. అది అలా కాదు. నరసాపురం ఎమ్మెల్యేకి ప్రభుత్వ విపత్రం బందర్లో అతని పని ఏంటి? బందర్ ఎందుకు వచ్చాడు? ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే మొత్తం ఆర్గనైజ్డ్ గా నిన్న కృష్ణారావుని జీబేకి బస్సు ఎక్కించి పంపించే వరకు వీళ్ళందరూ బందర్లోనే ఉన్నారు. బస్సు ఎక్కించి హాస్పిటల్కి పంపించాక మాత్రమే, కోర్టుకు పంపించాక మాత్రమే హాస్పిటల్కి వెళ్ళి వీళ్ళందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళారు ఆర్కేఎంఎస్ని. దీన్ని ఏమంటారు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు ఇన్ని కోణాలు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని, కాపు కులాన్ని ఏ రకంగా వాడుకుందామని ప్రయత్నం చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది కదా. ఎన్ని సాక్ష్యాలే కదా. పోలీసులకు చావందా అని అడుగుతున్నాను. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? చావుంటే మీ స్టేషన్ మీదకి మీ కస్టడీలో ఒక ముద్దాయిని చంపటాకి మీ స్టేషన్ మిమ్మల్ని తన్ని తోసి పడదోసి మిమ్మల్ని తొక్కుకుంటా స్టేషన్ గోడలు దూకి లోపలికి దూకితే ఒక్కడి మీద ఏమన్నా ఎఫ్ఐఆర్ అయిందా? 302, 307 కట్టారా అని అడుగుతున్నాను. మిమ్మల్ని పోలీసు విధులకు ఆటంకం కలిగించారు కానీ లేదా మిమ్మల్ని హత్యాయత్నం చేశారని కానీ ఏమన్నా జరిగిందా అని అడుగుతున్నాను. ఒక కేసైనా ఎఫ్ఐఆర్ అయిందా? కట్టారా ఎవరి మీదన్నా? పిఠాపురంలో కట్టారా? ఎక్కడ కట్టారు? బందర్లో కట్టారా? ఈరోజు పైకారాపేటలో కడతారా? రేపు కోడూరులో కడతారా? సరే, ఏ కులమైనా ఒకసారి మోసపోద్ది, 2 సార్లు మోసపోద్ది చంద్రబాబు నాయుడు గారు. ఆఖరి మీ కమ్మాలైనా సరే ఎన్నిసార్లు రామారాయణ పడదోసిన కానించి మోసం చేస్తానన్నారు మీరు. ఖచ్చితంగా వాళ్లే మీ మీద తిరగబడతారు చూసుకోండి. మీ కులాల కుంపట్లు ఈ రకంగా నీచంగా దిగజారి మీరు రాజకీయం చేయటం ఈ రాష్ట్రంలో ఇంకేం లేవా అని అడుగుతున్నాను. బందర్ పోర్టు డెడ్జింగ్ అయిపోయింది, పట్టించుకోరా అని అడుగుతున్నాను. రామాయపట్నం ఎవరికి కట్టబెడతాకి మాత్రం ఇచ్చేస్తున్నారు. 2 ఏళ్ల నుంచి పట్టుమని అసలు 4 రోజులు పనిచేస్తే చాలు షిప్ వస్తుంది బయట నుంచి. మూలపేట పోర్టుని ఏం చేయదలుచుకున్నారు? ఎందుకు పని స్లో అయిపోయింది. అది ఎవరికి అమ్ముతున్నారు? బందర్ ఎవరికి అమ్ముతున్నారు? అంటే బేరం కుదిరే వరకు పనులు స్లో చేస్తారా? ఫిషింగ్ హార్బర్ ఆగిపోయి ఉంది. ఎందుకని అన్న జగన్ గారు మొదలెట్టినటువంటి 10 ఫిషింగ్ హార్బర్లో ఆపరేషన్లోకి ఎందుకు రావట్లేదు? ఎందుకు పూర్తి చేయరని అంటున్నా. ఏం పట్టించుకోరు. మీ ఎమ్మెల్యేలు, మంత్రులు డీజిల్ అమ్ముకుంటారు. తక్కువ రేటుకు వస్తుంది కదా అని చెప్పి దొంగ డీజిల్ కొనుక్కున్న వాళ్ళకేమో మీరు మత్స్యకార భరోసా ఏరు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకి వేట నిషేధం సమయంలో బోటు మీద నిజంగా వేటకెళ్లి ప్రాణాలు తెగించి ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలోకి వెళ్ళేటువంటి మత్స్యకారులకి ఎంతమందికి మత్స్యకార భరోసా ఆగిపోయింది? ఎందుకు ఆగింది? ఏం చెప్తున్నాడు మీ కమిషనర్? ఉద్యోగం ఊడిపోయి ఎవడో ఏ ఆఫీసులో లేడంటూ ఇదో పెద్ద పోటుగాడు అన్నట్టు రిటైర్ అయిపోయి మళ్ళీ తెచ్చి ఫిషరీస్ కమిషనర్గా వేస్తే అతను ఏం చెప్తున్నాడు? మీరు డీజిల్ కొట్టించుకోలేదు, డీజిల్ బిల్లులు మీరు ఇవ్వలేదు, అందుకని మేము మత్స్యకార భరోసా వేయమని చెప్తున్నారు. డీజిల్ ఎక్కడ కొన్నారు? ప్రతి బోటు, మత్స్యకారులు వేటకెళ్లేటువంటి ప్రతి బోటు మెరైన్ పోలీస్ స్టేషన్లో నమోదు కాబట్టి వెళ్తుంది. రికార్డు తెప్పించు, సముద్రంలోకి ఏటకెళ్ళిందా లేదా మెరైన్ పోలీస్ స్టేషన్లో ఎంటర్ అవుతుంది కదా. మెరైన్ పోలీస్ స్టేషన్ సెంట్రీ బుక్ లో ఎంటర్ అవుతుంది కదా. మరి ఎందుకని దాన్ని బట్టి చేయరు మీరు? మరి కొల్లు రవీంద్ర కదా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ పెట్టుకుని ఎమ్మెల్యేలకి ఎంత తనకింత అని చెప్పని దొంగ డీజిల్ అమ్ముతున్నది. విజిలెన్స్ వెళ్ళదు, కంప్లైంట్ చేసినా కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వెళ్ళాలి కదా దొంగ డీజిల్ అమ్ముతున్నప్పుడు. అలా బందర్లో అయితే పెట్రోల్ బంకుల్లో ట్యాంకర్ల సెకండ్ హ్యాండ్ ట్యాంకర్లు తెచ్చి భూమిలో పాతేసి ట్యాంకర్ దానిలో డౌన్లోడ్ చేస్తుంది, డీజిల్ కొట్టుకెళ్తున్నారు. బయో డీజిల్ అంటున్నారు. దొంగ డీజిలా బయో డీజిలా? అడిగేది ఎవడో అంటున్నా, పట్టించుకునేది ఎవడో. నిజాంపట్నంలో ఎన్ని రోజు ట్యాంకర్లు అమ్ముతున్నారు, బందర్లో ఎన్ని ట్యాంకర్లు అమ్ముతున్నారు, కాకినాడ ఎన్ని ట్యాంకర్లు అమ్ముతున్నారు, కావల్లో ఎన్ని ట్యాంకర్లు అమ్ముతున్నారు. కొల్లు రవీంద్ర ఏమో ఆయిల్ డాను, దొంగ ఆయిల్ డాను కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు అందరూ కూడానేమో పార్ట్నర్స్. దేశం అంటే ఏంటి అది నేను చెప్పను, చెప్పినా మీకు అర్థం కాదు.